మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని 6 ఉమ్మడి జిల్లాల్లో రోజుకో అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున 6 రోజుల పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 31వ తేదీన పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆందోళ్, ఆర్మూర్, ఖానాపూర్, చప్పదండిల మీదుగా ఆగస్టు 5వ తేదీన వర్ధన్నపేట వరకు కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా ప్రతిరోజు శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేలా టీపీసీసీ షెడ్యూల్ రూపొందించింది. యాత్రను సమన్వయం చేసేందుకు 5గురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మీనాక్షి పాదయాత్ర షెడ్యూల్ను కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ఖరారు చేసింది. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ అమలుతో పాటు స్థానిక ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేయటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జై బాపు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో శ్రమదానాలు చేయాలని, అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు ఉదయాన్నే శ్రమదానం చేయటం, ఆ తరువాత స్థానిక పార్టీ నాయకులతో సమావేశం కావటం, అనంతరం నడక ప్రారంభించి రోజుకు 10 కిలోమీటర్లు తిరిగేలా షెడ్యూల్ను రూపొందించారు. ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వచ్చే గ్రామాల్లోని ప్రజలతో మీనాక్షి మాట్లాడనున్నారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాల అమలు స్థితిగతులు ఆమె దృష్టికి వస్తాయని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మీనాక్షి నటరాజన్ నేడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉమ్మడి జిల్లాల వారీగా టీపీసీసీ నియమించిన ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రతి జిల్లా నాయకత్వంలో విడివిడిగా సమావేశం కానున్న మీనాక్షి పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవులకు సంబంధించి జరుగుతున్న కసరత్తుపై చర్చిస్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.